నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో వైసీపీ బస్ యాత్రపై స్కెడ్యూల్ విడుదల. ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై కొనసాగుతున్న సందిగ్ధత. పాత రిట్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్న లాయర్లు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. కవిత అరెస్ట్ అక్రమమన్న నేతలు. మూడో రోజు కొనసాగుతున్న ప్రణీత్ విచారణ. సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. కేరళలోని పాలక్కడ్లో మోదీ రోడ్ షో. ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ప్రధాని. వైసీపీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయలో జగన్ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను సాయంత్రం వైసీపీ నేతలు వెల్లడించినట్లు సమాచారం. అయితే మొదట ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకొని అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు జగన్. అయితే అదే విధంగా 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం బస్ యాత్రలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సమాచారం. వైసీపీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయలో జగన్ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను సాయంత్రం వైసీపీ నేతలు వెల్లడించినట్లు సమాచారం. అయితే మొదట ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు జగన్. అయితే అదే విధంగా 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో బస్ యాత్రలు, బహిరంగ సభలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. మేము సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా రచించడం జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రధానంగా 27వ తేదీన వైఎస్ఆర్ ఘాట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి కమలాపురం, అదేవిధంగా పొద్దుటూరుకు చేరుకొని పొద్దుటూరులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన నంద్యాల పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 29న కర్నూలు పార్లమెంటు పరిధిలో, 30వ తేదీన హిందూపూర్ పార్లమెంట్లో. మొదటిగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సెకండ్ విడత షెడ్యూల్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. మొత్తంగా 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి
చేపట్టినటువంటి ఈ బస్సు యాత్ర ద్వారా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళబోతుంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో మొత్తం 4 భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభలకు ప్రజల నుంచి కానీ వైసీపీ కార్యకర్తల నుంచి కూడా మంచి మద్దతు లభించింది. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించే దిశగా ఈ బస్సు యాత్ర కూడా కొనసాగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అన్ని పార్టీల కంటే ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోను కూడా రూపొందించే పనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి కూడా మిగిలినటువంటి పార్టీలతో పోలిస్తే కొంత ముందుగానే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సమన్వయకర్తలు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండేలాగా ఒక కార్యాచరణ రూపొందించి నిత్యం ఎమ్మెల్యేలని ప్రజల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఎన్నికల సమయం కావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్లే క్రమంలో భాగంగానే ఈ బస్ యాత్రను చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతలు మొత్తం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీదే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయబోతూ ఉన్నారు. ఈ పర్యటన ద్వారానే మళ్ళీ వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆయన చేయబోతున్నారు. ప్రచార బాధ్యతలు పూర్తిగా ఈసారి జగన్మోహన్ రెడ్డి పైనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ బస్సు యాత్రను మొదటిగా ప్రారంభిస్తారు. బస్సు యాత్ర తర్వాత ఇంకా కొంత సమయం మిగిలి ఉంటుంది కాబట్టి ఎన్నికలకి ఆ తర్వాత ఏం చేయలేని దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా మాత్రం బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే సిద్ధం సభలు జరిగినాయో 4 ప్రాంతాల్లో ఆ 4 పార్లమెంటు స్థానాల మినహా రాష్ట్రం నుండి మిగిలినటువంటి 21 పార్లమెంటు స్థానాల్లో కూడా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగబోతుంది. మొత్తం 21 సభలు కూడా ఉండనున్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయి రూట్ మ్యాప్ను కానీ ఏదంటే మొదటి విడతలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ పర్యటిస్తారు, ఎక్కడెక్కడ బహిరంగ సభలను ఏర్పాటు చేయబోతున్న అంశానికి సంబంధించి మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలందరూ కూడా రూట్ మ్యాప్ను కూడా విడుదల చేయనున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలంగాణలో రాజకీయాలు రసవంతరంగా సాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ నేతలు పార్టీ మారుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరబోతున్నారో ప్రధాన లీడర్లకు అంతు చిక్కడం లేదు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక చెప్పుకోక్కర్లేదు. షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు కారు దిగి కాంగ్రెస్, బీజేపీలోకి చేరిపోయారు. వరంగల్ జిల్లా నుంచి మొన్న ఆరూరి రమేష్, నిన్న పసునూరి దయాకర్ కారు దిగారు. వీరి బాటలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాలకుర్తి నియోజకవర్గం 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలుపొందిన ఎర్రబెల్లి ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకొనున్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి ఓడిపోయగానే తన చుట్టూ ఫోన్ ట్యాపింగ్, శ్రీనిధి స్కామ్ అక్రమాలు ఇలా ఒక్కొక్కటిగా ఆయన చుట్టూ అవినీతి వలయాలు చుట్టుకుంటున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయన తనను తాను కాపాడుకునేందుకు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తనపై వస్తున్న ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు బీజేపీలోకి చేరే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏదేమైనా తనను తాను కాపాడుకునేందుకు బీజేపీలో చేరుతున్నారా లేదా గులాబీలో
గుబులుగా ఉంటారా అనేది సందేహం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. గత కొద్ది రోజులను చూస్తుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటున్నాడో, ఎప్పుడు ఏ పార్టీకి అనుమాస్తున్నాడో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లాలో చూసైడ్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం గంపగుత్తగా ఖాళీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులను చూస్తే ఫస్ట్ తాటికొండ రాజయ్య ఏ క్షణంలో అయితే పోయి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డిని కలిసారో ఆ క్షణం నుంచి కూడా ప్రతి ఒక్కరు రోజుకొకరు ఒక్కొక్క పార్టీ మారడం జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోతున్నారు, కొంతమంది బీజేపీ పార్టీలో కూడా పోవడం జరుగుతుంది. వీరంతా ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పార్టీకి మారడం జరుగుతుంది. వీరందరూ కూడా ఏ రోజు చూసినా కూడా ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో వారు మరి తెల్లారితే పార్టీలో ఉంటారా ఉండరా అనే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ రోజు వరకు ఎర్రవెల్లి దయాకర్ రావు ఈ యొక్క పాత్రలోకి రావడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం ఆరు రమేష్ బీఆర్ఎస్ నుంచి బీజేపీ రావడం జరిగింది. ఇదేనే కాకుండా గత 3-4 రోజుల క్రితం కూడా చూస్తే సిట్టింగ్ ఎంపీ దయాకర్ కూడా కాంగ్రెస్ రావడం జరిగింది. ఈ రోజు ఎర్రవెల్లి దయాకర్ రావు బీజేపీకి చిత్తం పుచ్చుకున్నా అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దయాకర్ రావు చుట్టూ ప్రణీత్ రావు ఏదైతే ఉందో ఆ ఒక కేసు మొత్తం దయాకర్ రావు సమక్షంలో జరిగింది. దయాకర్ రావు దగ్గర ఉన్న అతని యొక్క విలేజ్ ఏదైతే ఉందో పరదగిరి విలేజ్ నే ఒక పెద్ద కంట్రోల్ రూమ్ పెట్టి మొత్తం అన్ని ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. వందలాది మంది రాజకీయ నాయకులే కాకుండా ఇటు పోలీస్ అధికారులే వారే కాకుండా ఇటు రిపోర్టర్లే జర్నలిస్టులే కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల పండిత్ రావు ఉన్నాడు. పండిత్ రావుతో పాటు ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన 2 సిఐలు ఉన్నారు. వాళ్ళతో పాటు దయాకర్ రావు స్వయంగా అతని ఆయంలోనే జరిగిందని చెప్పడం జరుగుతుంది. దయాకర్ రావు ఈ యొక్క ఉచ్చు మెడచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దయాకర్ రావు సంబంధించిన ఒక ట్రస్ట్ కూడా ఉంది, శ్రీనిధి. ఎర్రవెల్లి చార్టెడ్ పేరు మీద శ్రీనిధిలో అక్రమాలు కూడా చాలా వరకు జరిగినాయని చెప్పడం జరుగుతుంది. గతంలో చూస్తే ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఝాన్సీ రెడ్డి కూడా చాలా వరకు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే వరంగల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మన అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో తెరూరులో కూడా ఒక భారీ బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులను చూస్తే దయాకర్ రావు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు నన్ను జైలు పంపించడం కీ పాత్ర పోషించడం జరిగింది. దయాకర్ రావును కూడా ఏ రోజు కూడా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పడంతో పాటు ఇది ఒక వంతు కూడా ఇప్పుడు పుట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దయాకర్ రావు ఎక్కడ దొరుకుతారా, ఎప్పుడు ఇతను జైలు పంపాలా అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నారని చెప్పి చూడండి. ఇదే తప్పించుకోవాలనుకుంటే ఇప్పుడు ఇలాంటి ఏది ఉండకుండా ఉండాలంటే బీజేపీలో చేరడమే అతని యొక్క ముఖ్యం అని చెప్పేసి చూడడం జరుగుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా బీజేపీ అధినాయకత్వంలో సంబంధించిన అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ, కిషన్ రెడ్డి వీరందరికీ టచ్ లో ఉండడం జరుగుతుంది. మరికొద్ది రోజులలో కూడా ఈ రోజు వరంగల్ సంబంధించిన సిఐని కూడా ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులు కూడా ఒక సిఐని కూడా తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించిన కోణాల్లో చూస్తే అతను చెప్పిన ఆధారాల ప్రకారంగా కూడా అందులో కనుక దయాకర్ రావు పాత్ర ఉన్నాయంటే దయాకర్ రావు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గతంలో చూస్తే దయాకర్ రావు 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలిచి తర్వాత అక్కడి నుంచి నేరుగా అతను గెలిచిన తర్వాత కాలక్రమేపీ అతనిపై బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. తర్వాత 2018 చివరిలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశాడు. ఇటుపోతే దయాకర్ రావు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, అతను కూడా సమీప బంధువు కూడా అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కుంభకోణాలను వరంగల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరిగిన కుంభకోణాలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి కాళేశ్వరంతో పాటు మొత్తం ఇవన్నీ చూస్తే ఇట్లాంటి పోతే అన్ని ప్రతి ఒక్కరు కూడా బయటకు తీయడంతో పాటు వీరంతా ఎవరెవరు ఉన్నారో అని మంత్రులు ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క మంత్రి కూడా 5 సంవత్సరాలు పంచాయతీరాజ్ శాఖ కూడా చేయడం జరిగింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిగా నివేదిక తెప్పించుకున్న తర్వాతనే దయాకర్ రావును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క అరెస్ట్ పరంపరను తప్పించుకోవాలంటే అతను బీజేపీ పార్టీలో చేనేతనే అతను తప్పించుకున్నా అని చెప్పేసి బీజేపీ తీర్థం కూడా పుచ్చుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇతను జైలు కావడానికి కూడా చూస్తే ఇటు అతని తమ్ముడు ఎర్రవెల్లి ప్రదీప్ రావు గత కొద్ది రోజుల నుంచి కూడా బీజేపీ పార్టీలో వరంగల్ జిల్లా నుంచి ఉండడం జరిగింది. అతను కాకుండా కూడా మొన్న 3 రోజుల క్రితం జైన్ ఆరు రమేష్ కూడా ఉన్నారు. ఆరు రమేష్ తెలంగాణ వరంగల్ ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నామని చెప్పడంతో పాటు ఇతను కూడా ఉనికి ఉంటుందని చెప్పేసి ఎందుకంటే గురించి ఒక్కనే ఉండొచ్చు అని ఒక ఉద్దేశం మీద కూడా ఇతనిపై బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది రోజులలో 2-3 రోజులలో ఈ నెల 22 కానీ 23వ తారీఖు కానీ బీజేపీలో జైన్ అవుతారు అని చెప్పేసి తెలియడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అకాల వర్షాలపై ప్రభుత్వం స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు రాజకీయాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవన్నారు. అకాల వర్షాలు, పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. అయితే జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అకాల వర్షాలపై ప్రభుత్వం స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు రాజకీయాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవన్నారు. అకాల వర్షాలు, పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. అయితే జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు 3వ విడత జాబితాను విడుదల చేయనున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ రేపట్లో కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల్లో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంది. అయితే ఈ మేరకు చంద్రబాబు గత కొద్ది రోజుల నుంచి కసరత్తు చేశారు. రెండు జాబితాలు విడుదలైన తర్వాత కొంత అసంతృప్తులు బయటపడినా అందరినీ పిలిచి చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ బుజ్జగిస్తున్నారు. అనేక మంది సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టారు. టీడీపీ గెలుపుకు సహకరిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు. బాబు ఇచ్చిన భరోసాతో నేతలు ఇంటిదారి పడుతున్నారు. ఇవాళ విడుదల చేసే 3వ జాబితాలో ఎక్కువగా పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. టీడీపీ విడుదల చేసే 3వ జాబితాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. మాత్రం టీడీపీ అభ్యర్థులు దాదాపు 17 మందిని ప్రకటించాల్సిన వాటిలో మాత్రం ఇప్పటికి 11 మందిని అభ్యర్థులు మాత్రం కసరత్తు పూర్తయిందని చెప్పుకోవాలి. దీని మీద చూసుకున్నట్లయితే మాత్రం దాదాపు టీడీపీ అధిష్టానం మాత్రం కసరత్తు పూర్తయిన తర్వాత దాదాపు 11 మందిని జాబితాను విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికీ గుంటూరు నుంచి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఫైనల్ చేసింది. నరసరావుపేట నుంచి మాత్రం శ్రీకృష్ణదేవరాయలను ఫైనల్ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా చూసుకున్నట్టే కేసీఆర్ నానిని చిన్నిని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,
దీంతో పాటుగా చిత్తూరు నుంచి కూడా చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఐఆర్ఎస్ గా కొనసాగిన ఏదైతే ఉందో దగ్గుమాల ప్రసాద్ ని అనంతపురం నుంచి బీకే పార్థసారథి, నంద్యాల నుంచి ఇటీవల రీసెంట్లీ బీజేపీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన సరే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు బైరెడ్డి శబరిని కూడా నియామకం చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఖరారు చేశారు. విశాఖ నుంచి భరత్, అమలాపురం నుంచి హరీష్ ని ఈ 11 మందిని మాత్రం టీడీపీ అభ్యర్థులు ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పటికి మాత్రం ఏదైతే ఉందో మిగతా చూసుకున్నట్లయితే మాత్రం విజయనగరం, అనకాపల్లి ఖరారు చేయాల్సి ఉంది. ఇక్కడికి మాత్రం బీజేపీ అక్కడి నుంచి కూడా విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో కూడా ఎంపీ అభ్యర్థులు బీజేపీ తీసుకుంటుందని భావించారు. ఈ రోజు మాత్రం ఢిల్లీకి అధ్యక్షురాలు పురంధేశ్వరి అక్కడికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో హిందూపురం, కడపకు సంబంధించి రాజపేటకి సంబంధించి అక్కడ కూడా కోరే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 11 వాటిని ప్రకటించి మిగతా వాటిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. బీజేపీ మాత్రం ఏదైతే ఉందో హిందూపురం, కడప అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం రాజంపేట ప్రాంతాలు కూడా అడిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అందుకే అభ్యర్థులు ఖరారు చేయలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అరకు, విజయనగరం, విశాఖ ప్రాంతం కూడా ప్రకటించిన నేపథ్యంలో అక్కడికి తప్పనిసరిగా మాత్రం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంకేతాలు పంపించారు కాబట్టి అభ్యర్థులు ప్రకటించలేదు. దీనికి సంబంధించి 16 మంది అసెంబ్లీల అభ్యర్థులను కూడా కేటాయించాల్సి ఉంది. అభ్యర్థులను అసెంబ్లీకి సంబంధించి కూడా వారందరినీ కూడా ఖరారు చేసే విషయంలో మాత్రం అడుగులు వేసే విధంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికి చూసుకున్నట్టే మాత్రం దాదాపు 16 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ఎవరిని ఖరారు చేయాలని చెప్పేసి ఒక కసరత్తు జరుగుతుంది. రేపు 16 మంది అసెంబ్లీ సంబంధించి టీడీపీకి ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి కసరత్తు జరుగుతుందని చెప్పుకోవాలి. బాపట్ల ఎంపీకి సంబంధించి కూడా ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి రాత్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దగ్గుమాల ప్రసాద్ సంబంధించి కృష్ణప్రసాద్ అనే ఒక అధికారిని కూడా తెర మీద తీసుకొచ్చారు. ఎంఎస్ రాజును కూడా రాత్రి మాత్రం ఖరారు చేసిన నేపథ్యంలో కూడా అక్కడ 3 అభ్యర్థులు కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. వాటి మీద కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. అభ్యర్థులు ప్రకటించే విషయంలో మాత్రం ఎత్తుగడలు అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా అధికారమే ధ్యేయంగా గెలిపే లక్ష్యంగా మాత్రం అడుగులు ముందుకు వేస్తుంది టీడీపీ. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పొత్తుల్లో భాగంగా చూసుకుంటే మాత్రం దాదాపు 8 టీడీపీ, జనసేన అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం బీజేపీ వీటికి సంబంధించి కూడా 8 మాత్రం బీజేపీ జనసేనకి ఇచ్చారు, 17 మాత్రం టీడీపీకి పోటీ చేస్తుంది. వీటన్నింటినీ కూలంకషంగా పూర్తి చేసే విషయంలో మాత్రం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పేసి టీడీపీ భావించాల్సింది. 3 ప్రధాన పార్టీలు మాత్రం అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా మాత్రం అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. గుంటూరుకు సంబంధించి కూడా ఏదైతే ఉందో ఉమ్మడి గుంటూరుకు సంబంధించి కూడా 16 మంది అభ్యర్థులు మాత్రం అసెంబ్లీ అభ్యర్థులు కేటాయించారు. నర్సరాపేటకు సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పటికి చంద్రబాబు అరవింద్ బాబు గతంలో పనిచేశారు. అక్కడ తప్పించేసి బీజేపీకి ఇస్తారా లేకపోతే కొత్తగా చూసుకుంటే మాత్రం తెర మీదకి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జంగా కృష్ణమూర్తికి మాత్రం టీడీపీకి పార్టీలో చేర్చుకొని అనిల్ కుమార్ యాదవ్ చెక్ పెట్టే విధంగా యాదవ సామాజిక వర్గానికి ఓట్లని కొలగొట్టే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తారని మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అక్కడ అభ్యర్థులు మాత్రం 3 ఉన్నారు. 3 అభ్యర్థులు ఎవరు తెర మీద తీసుకొస్తారు? బీజేపీ మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకటి ఉండాలి, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది కాబట్టి ఒక అభ్యర్థిని కేటాయించాలని చెప్పేసి ఒక పోరాడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పురంధేశ్వరి కూడా అక్కడికి వెళ్లిన పరిస్థితి నెలకొంది. అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి 17 అభ్యర్థులు ప్రకటించాలి కాబట్టి బీజేపీ అక్కడ కైవసం చేసుకునేదని చెప్పేసి పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బెలా త్రివేది ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో రోజు ప్రణీత్ రావు కస్టడీ విచారణ కొనసాగుతుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్ రావుకు సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. పలువురు ఎస్ఐబి అధికారులను స్పెషల్ టీం ప్రశ్నిస్తుంది. డిలీటెడ్ డేటా రిట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎవరి ఫోన్స్ ట్యాప్ చేశారు, ఎందుకు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్ రావు కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ప్రణీత్ రావుని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రణీత్ రావుని మూడో రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే స్పెషల్ టీం ఏదైతే ఉందో స్పెషల్ టీం విచారిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంజారాహిల్స్ పిఎస్ఓ ప్రణీత్ రావును అనేక ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. మూడో రోజు కస్టడీలో భాగంగా డిఎస్పీ ప్రణీత్ రావు విచారణలో పలు కీలక అంశాలను అతని ముందు నుంచి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోనే ఈ దర్యాప్తు మొత్తం కూడా జరుగుతోంది. ఏదైతే ఎస్ఐబిలో గతంలో అతను 2 రూమ్లను తీసుకుని ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని చేసినటువంటి ఏదైతే అక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఈ రోజు విచారిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రణీత్ రావుకు సహకరించిన వారి వివరాలతో పాటు ప్రణీత్ రావు ఏ ఆదేశాలు ఇచ్చారు, వీరు ఎలా ఈ మొత్తం కూడా చేశారన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. డిలీట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో ఇప్పటికే మొబైల్ ఫోన్స్ రెండింటిని అలాగే ల్యాప్టాప్స్ ని కూడా సీజ్ చేసినటువంటి పోలీసులు మొత్తం డిస్ట్రాయ్ చేసి అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఫార్మాట్ చేసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. ఈ మొత్తం కూడా వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి అడవి ఏదైతే ఉందో అడవుల్లో పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తం వీటన్నిటిని కూడా డేటా మొత్తాన్ని కూడా సేకరించే పనులు అయితే అధికారులు నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎవరి ఫోన్స్ చేశారు, ఎందుకు చేశారు, ఏ కోణంలో చేశారు, అసలు ఇతనికి సహకరించినటువంటి వారు ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. నిన్న 9 గంటల పాటు విచారించినటువంటి దర్యాప్తు బృందం ఇవాళ 8 గంటలు విచారించనుంది. అలాగే మొదటి రోజు ఏదైతే సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అతను చేసినటువంటి ఏదైతే డిసెంబర్ 4వ తేదీ ఎన్నికల సమయంలో అతను మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎస్ఐబి ఆఫీస్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ మొత్తాన్ని కూడా డెమాలిష్ చేసి అక్కడ ఉన్న డేటాని మొత్తాన్ని కూడా ఫెడరల్ స్టోర్ చేసుకున్న విధానాన్ని మొత్తాన్ని కూడా అతన్ని దగ్గర నుండి అతనిని తీసుకెళ్లి అతని సమక్షంలో మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేపించారు. అలాగే సిరిసిల్లలో తన నివాసంలో ఉన్నటువంటి డైరీని కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పోలీసులు దాన్ని కూడా డీకోడింగ్ చేశారు. అందులో అనేక మంది రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్కరిని రాజకీయ నేతలు ప్రతిపక్షము అధికార పక్షం అని లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల ఫోన్ మొత్తాన్ని కూడా ట్యాపింగ్ చేసినట్టుగా అయితే అధికారులు గుర్తించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే వరంగల్ కు చెందినటువంటి కీలక నేత కూడా ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎవరెవరి ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఇలాంటి సాహసానికి పూనుకున్నారు అన్న కోణం అయితే పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శివాన్, రైట్, థ్యాంక్ యూ ఉషా.
రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.